పసిడి ధరలు దిగివచ్చాయి. సిల్వర్ రేటు కూడా దారుణంగా పడిపోయింది. గడిచిన 3 నెలలుగా చుక్కలు చూపించిన గోల్డ్, సిల్వర్ ధరలు దిగి వస్తున్నాయి. జనవరి 30 ఈరోజు బిజినెస్ ట్రేడ్ మనం గమనించినట్లయితే ప్రపంచ మార్కెట్లలో వచ్చిన పరిస్థితుల వల్లనే ఈ తగ్గుదల నమోదైందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క రోజులోనే బంగారం, వెండి మార్కెట్ దారుణంగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ తాజాగా $313 తగ్గి $5,099 దిగివచ్చింది. ఇటీవల $5,500 దాటిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అనూహ్యంగా ఒక్క రోజులోనే ఔన్సు గోల్డ్ $300 తగ్గింది. అంటే 31 గ్రాముల గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $27,000 పైగా తగ్గింది. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ బులియన్ ట్రేడింగ్ సెషన్లో బంగారానికి సంబంధించి $5.5 ట్రిలియన్ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అంటే ఒకే రోజు బంగారంలో 500 లక్షల కోట్ల రూపాయల పైగా మార్కెట్ డౌన్ అయింది. దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ $168,075 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ $155,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే బంగారం ధర దాదాపుగా 10 గ్రాములకు $11,000 పైగా తగ్గింది. దేశీయ మార్కెట్లు బంగారం ధరను ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా అమెరికా అలాగే ఇతర ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఇతర వాణిజ్య సంబంధాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుంది అనే వార్తలు కూడా బంగారం ధరలు పెరగడానికి ఇటీవల దోహదపడ్డాయి. ఇక తాజాగా బంగారం ధరలో రిటైల్ మార్కెట్లో పూర్తి స్థాయిలో తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ప్రస్తుతం పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. కొంతకాలం వెయిట్ చేసి గోల్డ్ కొనేవారు బంగారం ధర పతనం అయినప్పుడు కొనుగోలు చేయాలని, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినప్పుడు బంగారం, వెండి ధరలు 35% పైగా దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.